హాయ్ మీ సద్గుణ, అందరూ బాగున్నారా? నేను చిన్నగా వాకింగ్ చేస్తూ మెల్బోర్న్లో ఇండ్లు చూపిస్తున్నాను. మా ఇంట్లో పూసిన పూలు చూడండి, చామంతులు, మందారాలు, ఎర్ర మందారము, మందారం, చామంతి పూలు. ఇది కైలాస్ రోడ్డు దగ్గర అన్నట్టు, కైలాస్ రోడ్డు అవతార్ స్ట్రీట్. కొన్ని ఇండ్లు చూపిస్తున్నాను. మెల్బోర్న్లో ఉన్న మా శివ వాళ్ళ లైన్లో ఉన్న ఇండ్లు. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ కొన్ని అవుతున్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి. ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఇండ్లు కట్టుకుంటున్నారు. చూడండి, చామంతి పూలు ఎంత చిట్టి చామంతులు ఎంత చక్కగా పూసాయో. పూలు అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టున్నది. ఈ ఇల్లు చూడండి, ఇల్లు అయితే పెద్ద పెద్దగా ఉంటాయి, మనుషులు అయితే కనబడదు. తెల్ల చామంతులు, పచ్చ చామంతులు, తెల్ల చామంతులు. ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఇంటి ముందర గ్రీనరీ అట్లా కంపల్సరీ వేసుకుంటారు. ఆర్టిఫిషియల్ కానీ లేకుంటే గ్రాస్ కానీ పెంచుకుంటారు. రకరకాల చెట్లు, ఈ క్రోటాన్స్ ఇంటి ముందర అందంగా కనబడడానికి. ఈ చెట్టు ఏదో వింతగా ఉన్నది, చిన్న చిన్న క్రోటాన్స్. ఈ చెట్లు సముద్రం లోపల ఉన్నట్టున్నాయి, చాలా బాగున్నాయి. కనకాంబరం కలర్. ఏరియా స్పెషలిస్ట్ అట ఈ ఇల్లు. ఇదేదో ఆవాల చెట్టు దగ్గరే ఉన్నది, కానీ ఆవాలు కాదు, చాలా చక్కగా ఉన్నాయి. మేఘాలు, అప్పుడే ఎండు ఉన్నది కదా అని కొంచెం వాకింగ్ చేస్తాను, బయటికి వచ్చాను. అప్పుడే చూడండి మబ్బు వచ్చేసింది. ఏంటో ఇక్కడ వాతావరణం, మబ్బు ఉంది కదా, ఎండెళ్ళింది కదా అనే సంతోషం లేదు. ఎప్పుడు వాతావరణం చేంజ్ అయితే తెలీదు. వీళ్ళ ఇంటి ముందరనే అశోక చెట్లు పెట్టారు. మరి ఇది ఆర్టిఫిషియల్లో మామూలు మీరే చెప్పాలి. వీళ్ళ టేస్టు ఇల్లు ఇది చూడండి, బాగుంది. మంచి స్టెప్స్ పెట్టుకున్నారు లోపలికి పోవడానికి, బాగున్నాయి. ఏంటో ఎక్కడ చూసినా ఎక్కడైనా ఎవరి అభిరుచి తగ్గట్టు వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు, వారి వారి ఆనందానికి తగ్గట్టు. ఇల్లే కోవెల చల్లని మనసేది. ఇక్కడ ఎర్రపూలు చూడండి ఎంత బాగున్నాయి. ఇదేదో మన ఇండియాస్ లెక్కనే ఉన్నది. దేవుళ్ళు పెట్టారు, బొమ్మలు, బొమ్మలకులు, ఇండియా వాళ్ళే ఉన్నట్టున్నది. ఎర్రపూలు, ఫ్లవర్స్ అంటే అందరికీ ఇష్టమే. ఈ కుండీ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో, జాడి లెక్క కుండీలో పెద్ద చెట్టు పెట్టారు. ఇల్లి కోవెల చల్లని మనసు దేవత. ఇంటి ముందర చెత్త బుట్టలు, తడి పొడి అని వారానికి ఒకసారి వస్తారు. అందులో వేస్తే వాళ్ళు కంపెనీ ద్వారా తీసుకెళ్తారు, ట్రాలీ తీసుకొచ్చి. అప్పుడు మబ్బు వచ్చేసింది కదా, మళ్ళీ రిటర్న్ అయిపోయాను, ఇంటికి వచ్చేస్తున్నాను. మా శివ వాళ్ళది ఇల్లు బ్యాక్ సైడ్ నుండి ముందుకు. తడి పొడి చెత్త వచ్చేసిన. అందరికీ బాయ్, థ్యాంక్ యూ.